గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవీఆర్. నిన్న షార్ట్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ రివీల్ చేశాను వీఆర్ గోయింగ్ ఫర్ ఏ ట్రిప్ అని చెప్పేసి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియోస్ డే బై డే అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా విషయానికి వచ్చేస్తే అసలు నేను వెళ్తానో వెళ్ళనో అనే డైలమాలో ఉన్నప్పుడు సడన్ గా ప్లాన్ అయిందనమాట. ఈ ట్రిప్ వెనక ఒక స్టోరీ కూడా ఉంది, అది కూడా నేను చెప్తూ ఉంటాను మెల్లగా. లాస్ట్ వరకు చూడండి, ఆ స్టోరీ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. మేము వెళ్లే రోజు క్లైమేట్ కూడా మాకు చాలా సహకరించింది. అస్సలు ఎండలేదు, ఫుల్ చల్లగా ఉందన్నమాట క్లైమేట్ కూడా. మొత్తానికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నేను ఈ లాగ్ ఇంటి నుంచి స్టార్ట్ చేయాల్సింది, బట్ అస్సలు కుదరలేదు. ఎంత అర్జెన్సీ అంటే చెప్పాను కదా, లాస్ట్ మినిట్లో ప్లాన్ అయింది కాబట్టి అప్పటికప్పుడే అన్ని సర్దుకోవటం కానీ అప్పటికప్పుడు అన్ని చూసుకోవటం వల్ల అస్సలు వీడియో తీయేసే అంత గ్యాప్ కూడా లేదనమాట. నాకు చాలా హడావిడిగా బయలుదేరిపోయాం మేము. ట్రైన్ మిస్ అవుతామని ఇంత హడావిడిగా వచ్చినా మాకు తెలిసింది ఏంటంటే ట్రైన్ 1 అవర్ డిలే అని తెలిసింది. బట్ వచ్చి రాగానే వర్షం అయితే మాకు స్వాగతం పలికింది. ఇదేనా ట్రిప్ అనగానే మన అమ్మ వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? పులిహార. ఇంకా డెఫినెట్ గా పులిహార లేదు అసలు ట్రిప్ ఎవరికైనా ముగుస్తుందా చెప్పండి. సో ఇంకెలాగో ట్రైన్ డిలే కదా అని చెప్పేసి అయితే మేము ఇంటి నుంచి అయితే పులిహార అయితే ఇలా సిల్వర్ బాక్స్లలో అయితే ప్యాక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవైతే తినేసి పడేయచ్చు, మాకు వెయిట్ ఉండదని చెప్పేసి. ఎలాగో ట్రైన్ 1 అవర్ డిలే కదా అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాడు కదా అని చెప్పి నాకు కేక్స్ ఇష్టం అని చెప్పి నాకైతే కూల్ కేక్ తెచ్చాడు. అలా చల్లగా వర్షం పడుతుంటే కూల్ కేక్ తింటుంటే నాకు ఎంత బాగా నచ్చిందో. అండ్ ఇంకా ఫైనల్ గా పెరగనం తినకపోతే మన అసలు మీల్స్ కంప్లీట్ అయినట్టు అనిపించదు నాకైతే. ఇంకా పెరగనం తినేసి అయితే అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నా జీవితంలో ఫస్ట్ టైం అయితే నేను ఏసీ బోగి ఎక్కబోతున్నాను. నేను ట్రైన్ ఎక్కటమే రేరు, ఇంకా అది కూడా ఏసీ బోగి అంటే అసలు చాలా రేర్ అనమాట. సో ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, ఎలా ఉంటుందని చూడాలని ఉంది నాకు కూడా ఎక్స్పీరియన్స్. ఇదేనమాట మన ట్రైన్ వచ్చేసింది. 1 అవర్ డిలే తర్వాత అయితే మన దగ్గరికి వచ్చింది. అది బస్ అయినా ట్రైన్ అయినా కార్ అయినా ఏదేమైనా సరే మనకు విండో సీట్ మాత్రం పక్కా బిగులు అన్నట్టుగా నేను విండోనైతే వదలను, అది కూడా నన్ను వదలదు అనమాట. మొత్తానికి నేను మా మమ్మీ మా డాడీ అయితే ఇక్కడ ఎక్కేసాము. బట్ అన్ఫార్చునేట్ గా ఫ్యామిలీ అందరం అయితే ఒకే చోట ఉండలేకపోయాము. మా అన్నయ్యకి ఒక చోట పడింది, మా బాబాయ్ వాళ్ళందరికి ఇంకో చోట పడ్డాయి అనమాట సీట్స్. ఇంకా నేనైతే ఒక చిన్న నాప్ అయితే వేసాను, అప్పుడే చాలా చలేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రైన్ లో ఇంత లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ జర్నీ చేయటం. 12 అవర్స్ అనమాట. మధ్యాహ్నం 3కి ఎక్కాం మేము ట్రైన్. అండ్ ఇది పక్క రోజు మార్నింగ్ 3 AM కి అయితే మమ్మల్ని దింపుతుంది. ఇక్కడ ఏసీ కూడా సరిపోయినట్టుగా నా పైనే ఉంది, మామూలుగా రావట్లేదు అనమాట. చాలా చలేస్తుంది. కిందతో పోలిస్తే పైన బెత్ మీద అయితే చాలా చలి ఎక్కువ ఉంది. ఏదేమైనా మొత్తానికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ రాగానే మేమైతే ఇంటి నుంచే కొన్ని స్నాక్స్ అయితే పార్సల్ చేసుకున్నాము. సో అందరం అయితే స్నాక్స్ తినేసాము. మళ్ళీ స్నాక్స్ తిన్న తర్వాత కూడా మనకు రొటీన్ ఏంటి, ఇంకా పడుకోవటమే కదా. కిందాక స్టార్టింగ్ లో ఒక స్టోరీ చెప్తా అన్నా కదా, ఈ ట్రిప్ వెనుకున్న స్టోరీ ఏంటంటే నా చిన్నప్పుడు అంటే నా 10th క్లాస్ అప్పుడు అనుకుంటాను, మా డాడీ మా మమ్మీ అండ్ ఆల్సో మా ఫ్యామిలీ మొత్తం కూడా తమిళనాడు ట్రిప్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఏడుస్తాం కదా. సో వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లేదు, బికాస్ నా 10th క్లాస్ అని చెప్పి తీసుకెళ్లేదు. ట్రిప్ నుంచి వచ్చాక ఒక మాట అన్నారు, అదేంటంటే మా ఫ్యామిలీతో ఇంకొక ఫ్యామిలీ కూడా ట్రిప్కి వచ్చారు. ఆ ఫ్యామిలీలో 2 కొడుకులు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరిది ఏంటంటే బీటెక్ అయిపోయింది, అందుకనే ఇంకా ఎలాగో బీటెక్ అయిపోయింది కదా అని చెప్పి ట్రిప్ కి తీసుకొచ్చారంట. సో మా డాడీ ట్రిప్ నుంచి వచ్చాక ఒకే ఒక మాట అన్నారు, అదేంటంటే మీది కూడా బీటెక్ అవ్వగానే లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా మిమ్మల్ని కూడా నేనైతే ట్రిప్ కి తీసుకెళ్తాను అన్నారు. అదేదో సిల్లీగా జోక్గా అని ఉంటారులే, ఎందుకంటే మేము ఏడుస్తున్నాం కదా ఏడు పాపటానికి అనుకున్నాము. బట్ ఆఫ్టర్ 6 years తిరిగి చూస్తే నిజంగానే నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో అయితే నేను ట్రిప్ కి వెళ్ళాను. మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఇప్పుడు ట్రిప్ కి వెళ్తున్నాం, అది కూడా తమిళనాడుకి. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ దేవుడు ఆ రోజు మా నాన్నగారు అనగానే తదాస్తు అన్నట్టున్నారు, అందుకే మేమైతే ఇప్పుడు ట్రిప్ కి వెళ్తున్నాం. పేరెంట్స్ నాతో ట్రిప్ అనగానే నాకు గుర్తొచ్చిన విషయం ఇదేనమాట. నా చిన్నప్పుడు ఇది చెప్పారు కదా అని చెప్పేసి. అండ్ ఇదేనమాట నా ట్రిప్ అనుకున్న స్టోరీ. ఇంకా ట్రైన్ లోనే డిన్నర్ చేసాము. మేము ఇంటి నుంచి అయితే చపాతీ తెచ్చుకొని అక్కడే డిన్నర్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే మేము ట్రైన్ దిగి రూమ్స్ కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము రూమ్ కి వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇక్కడ నేనైతే మా రూమ్ చూపిస్తున్నాను మీకు. మంచిగా ఒక బెడ్ అండ్ ఆల్సో టీవీ, పెద్ద అద్దం వచ్చింది. ఇక్కడైతే ఈ రూమ్ లో మేము 2 days అయితే స్టే చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ ఆ తర్వాత ఇంకో లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం, అవి కూడా వస్తాయి మీకు లాంగ్ వీడియోస్ త్వరలోనే. ఇక్కడ కింద అయితే ఇంకో బెడ్ వస్తుంది, ఎందుకంటే 4 members కదా మేము. మా అన్నయ్య వాళ్ళు అయితే ఈ లోపే టీవీ కూడా ఆన్ చేసేసారు, ఏదో చూద్దామని చెప్పేసి. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది, చాలా నీట్ గా అండ్ ఆల్సో స్పేషియస్ గా ఉంది. అండ్ ఇంకా నేను Day 1 ఎక్కడికి వచ్చాను, ఏం చేశాను అని చెప్పేసి అయితే నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ లాంగ్ వీడియోస్ అన్ని చూడాలంటే ఇంకేముంది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, బాయ్ గైస్.